ఎగ్ లాలీపాప్స్ చాలా బాగా కుదిరాయి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఈజీగా ఎలా చేయాలో చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. పసుపు వేసి ఎగ్స్ బాయిల్ చేసుకుని దానిపైన ఉన్న తొక్క తీసి పక్కన పెట్టుకోండి. పొటాటోస్ కూడా ఉడకబెట్టి దానిపైన తొక్క తీసి కూడా అవి కూడా పక్కన పెట్టుకోండి. ఉడకబెట్టుకున్న ఎగ్స్ ని ఇంకా పొటాటోస్ ని ఇలా తురుముకోండి. తురుముకున్న దాంట్లో కొంచెం ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు కట్ చేసుకుని అందులో వేసుకుని కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని చిన్న చిన్న బాల్స్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను బాల్స్ చేసా. పైన క్రిస్పీగా రావాలి కాబట్టి బ్రెడ్ ని ఇలా చిన్న పీసెస్ గా చేసుకుని ఇలా పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ వేసి ఇలా మిల్కీ కన్సిస్టెన్సీలో తెచ్చుకోవాలి. లాస్ట్ లో ఏం చేయాలంటే ఆ బాల్ ని తీసుకొచ్చి కార్న్ ఫ్లోర్ వాటర్ లో కొంచెం డిప్ చేసి తర్వాత మళ్ళీ బ్రెడ్ పౌడర్ లో కూడా డిప్ చేసుకుని చక్కగా బాల్స్ లా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న ఆయిల్ లో ఇవన్నీ వేసుకుని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, చాలా టేస్టీ అయిన ఎగ్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కమెంట్ చేయండి.